ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఏఆర్ అడ్మిన్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంటే రిజల్ట్ ప్రాతిపదికగా ఈ పిఠాపురం ఈ వైపు నుంచి వచ్చేసి ఆ రిజల్ట్ ఆధారంగా వీళ్ళు వచ్చేసి 144 ఇక్కడ ఆల్రెడీ సెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా సైలెన్సర్లు తీసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాకినాడ సిటీలోకి రాకుండా ఆంక్షలు విధించడం అయింది. అలాగే హెవీ వెహికల్స్ కూడా ఏదైనా ఉంటే ఇటు బైపాస్ రోడ్ల నుంచి బయటకు వెళ్ళాలి, కాకినాడ సిటీలోకి రాకుండా. సాధారణంగా బస్సులు మామూలు ప్రయాణికులు వాళ్ళకైతే సిటీలోకి ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అచ్చంపేట జంక్షన్ నుంచి పోర్టు వైపు వెళ్ళడానికి, అలాగే మన సర్పవరం జంక్షన్ నుంచి అక్కడి నుంచి రైట్కి లోపలికి వెళ్ళడానికి ఉంది. సర్పవరం జంక్షన్ నుంచి నేరుగా ఓన్లీ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంది. దానికి ముందు నుంచి అటు ఇటు వాళ్ళు డివైడ్ అయ్యి పక్క నుంచి వెళ్ళాలి. ఈ ఆంక్షలు ఏదన్నా వాటిని వ్యతిరేకంగా ఎవరైనా వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గాను మనకి క్విక్ రియాక్షన్ టీమ్స్ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర పోలీసులకు సకరంగా ఎలాంటి రక్షణ దళాలు ఉన్నాయి సార్? ఇంకా ఇప్పుడు వచ్చే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఇప్పుడు స్టేట్ పోలీస్ మన దగ్గర స్పెషల్ క్లియారిటీ పోలీస్ ఉంది, అలాగే బయట నుంచి వచ్చిన ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా మన బందోబస్తు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళందరినీ మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. దీనికి పిఠాపురంకి సంబంధించి కొన్ని ర్యాలీలు కానీ లేదంటే అటువంటి హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది కదా సార్? అలాంటి ర్యాలీలు కానీ ఏదైనా ఉన్నది? అటువంటి ర్యాలీలకి వాటికి ఎటువంటి పర్మిషన్ లేదండి. అటువంటి ర్యాలీలకి వాటికి పర్మిషన్ లేదు. 6వ తారీఖు తర్వాత వాళ్ళకి రికార్డెడ్గా కన్సర్న్ ఎస్డిపి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సింది తప్పించి అటువంటి ర్యాలీలకి వాటికి పర్మిషన్ ఏం లేదు.